ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇంకా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈసారి గణనీయంగా సాగు తగ్గడంతో పాటు వర్షాలు చాలా ఆలస్యంగా రావడం, అసలు తక్కువగా రావడంతో మరింత దిగుబడి కూడా తగ్గిపోయింది. దీంతో సప్లై పూర్తిగా తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కూడా వర్షాలు లేకపోవడంతో ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో కర్నూలు జిల్లాకు వచ్చే మహారాష్ట్ర ఉల్లి కూడా తగ్గిపోవడంతో ఇక్కడ కర్నూలు జిల్లాలో పండే ఉల్లి కూడా గణనీయంగా తగ్గడంతో ఈ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఈరోజు ఉల్లి క్వింటాల్ ధర కనీస ధర 4,000 రూపాయలు పలుకుతుంది. అదేవిధంగా మ్యాక్సిమం ప్రైస్ 4,329 రూపాయలు క్వింటాల్ ఉల్లి ధర పలుకుతున్న పరిస్థితి ఉంది. ఇది కొంచెం ఉల్లి పండించిన రైతులకు కాస్త ఉపశమనమే కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉల్లి సాగు గణనీయంగా తగ్గిపోయింది. గతంలో హార్టికల్చర్ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఉల్లిని వేయొద్దు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేయండి అని చెప్పి ఇంటింటికి ఊరూరుకు తిరిగి ప్రచారం చేశారు. దీంతో ఉల్లి సాగు ఈసారి గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు వర్షాలు లేకపోవడం, వచ్చినా తక్కువ రావడంతో దిగుబడి కూడా భారీగా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికే ఖరీఫ్కు సంబంధించిన ఉల్లి ఇప్పటికే కర్నూలు మార్కెట్ను ముంచెత్తాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఇంతవరకు పెద్దగా వస్తున్న పరిస్థితి లేదు. దీంతో సాగు గణనీయంగా తగ్గడం, తర్వాత పంట కూడా తగ్గిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఉల్లి వేసిన రైతులకు మాత్రం కొంత మద్దతు ధర లభిస్తోంది. గణనీయంగా రేట్లు పెరగడమే ఇందుకు కారణం. ప్రస్తుతం మనం ఉల్లి సాగు చేసిన రైతు ఉన్నారు. చెప్పండి, నువ్వు ఎంత ఉల్లి సాగు చేసావు? ఎంత? నేను అర్ధ ఎకర వేసాను సార్. అర్ధ ఎకర వేసింటే 30 ప్యాకెట్లు అయినాయి. ఇంకా ఏంది పాత ఏదైనా పంటలు బోర్లు ఎత్తిపోయినాయి, ఇంకా వాన లేదు, ఇంకా నీళ్ళు లేకుండా ఏదో కొంత చిన్న సులు అంటే ఇంకా పెరికేసుకొని కోసుకొని వచ్చినాను అంతే. గతంలో ఎంత వేస్తుంటివి? ఎకర వేస్తుంటే ఈసారి 7 ఎకరం వేసిన అంతే. ఎందుకని అట్లా తగ్గించు? నీళ్ళు లేవు, వర్షాలు లేవు, ఇంకా ఉండే కాడికి పంట పండించుకున్నాం. ధర ఎట్లుంది ఇప్పుడు నీకు? ధర 3,500 4,500 వరకు ఉంది. ఇవాళ ఎట్లా పోతావు? నిన్న 4,500 పోయినట, ఇవాళ ఎట్లా పోతావు? ధర ఉంది కానీ పంట లేదు. అంతే సార్. ధర ఉంటే పంట ఉంటుంది, పంట ఉంటుంది అట్లా. ఇంకా ఏం లేవు, ఊర్లో ఉల్లిగడ్డలే లేవు. ఇంకా లాస్ట్ ఇంకా ఏడ ఇంటికి వెళ్ళా ఇప్పుడు వానకు నాటాడు కన్నీ చచ్చిపోయినాయి, ఏం లేవు. ఇంకా పత్తులు పోయినాయి, గీతులు పోయినాయి, ఇంకా ఏంటి లేవు సార్. ఇంకా అంతే సార్. చూసారుగా, తీవ్ర వర్షాభావం ఉల్లి ధరలు భారీగా పెరిగేలా చేసింది. గతం కంటే ఈసారి దాదాపు 4 రెట్ల ఉల్లి సాగు తగ్గిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఈ ఉల్లి ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగితే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.